మీ అందరు తెలుసు నేను సుడిగాలి సుధీర్ అని. కాకపోతే ఇప్పుడు స్కిట్ చేయడానికి వచ్చేవాడు మిమ్మల్ని అందరూ నవ్వించడానికి ఫస్ట్ ఒక పంచ్ మీ మీద వేసాను. అది వర్కౌట్ అయింది. మీరే నవ్వారు డీజే వాళ్ళు. థ్యాంక్ యూ. నేను ఈ కాలేజ్కి ఉపాధ్యాయుడు తెలుసు, లెక్చరర్. ఈ కాలేజ్ ఏంటంటే వృద్ధుల కాలేజ్ అండి. వృద్ధులంటే మీకు తెలిసే ఉంటుంది, మన రవి, లాస్య, తరుణ్ మాస్టర్, సదా. వీళ్ళ కాదు, ప్రస్తుతానికి వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు అనుకోమని చెప్తున్నా. ఎందుకు ప్రతి ఆయనకే చెప్పడం నిజమే, మనం కనకూడదు, అలా తప్పది. అండ్ ఇలాగ ఈ వృద్ధుల కాలేజీకి నాలాంటి యవ్వనంలో ఉన్న యవ్వనంటే మీకు అందరికి తెలుసు, రోజా గారు, నాగబాబు గారు. ఎవరన్నా కాలేజ్ అంటే మంచిగా అందమైన అమ్మాయిలు, నాలాంటి హ్యాండ్సమ్ కుర్రోళ్ళు ఉంటారు. ఓకే, నాకేంటి వృద్ధులకి పాఠాలు చెప్పే జరిగింది. బాబు వృద్ధులు రండిరా బాబు. ఒకళ్ళు వృద్ధులు అంటే రారు. బాబు హ్యాండ్సమ్ గైస్ అండ్ సెక్సీ గర్ల్స్ రండి. ఆటగాళ్ళు, పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, హద్దులేవి లేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు. అరే చంటి, అరే బంటి, తాత 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 ఇటు ఇగో తాత. ఎక్కడ బంటి? తాత ఇగో ఎక్కడ? ఇటు ఇటు ఇటురా ఇగో. అరే పడిచైపోయావేంట్రా? నేను కాదు, ఈడు నీ బంటి. అరే బంటి, అరే నీ చెయ్యి ఎక్కడ్రా? ఈ మధ్య నాకు ఫేస్బుక్ లో ఒక అమ్మాయి తగిలిందిరా. అవునా? ఏమందిరా? మాట్లాడుతుంది రోజు. ఏమన్నది? కీళ్ళ నొప్పులకి ఏ మందులు వేసుకుంటావు అని అడిగింది. సరే గాని నీ లవర్ ఏమంటుండ్రా? నా లవర్ కి నాకు బ్రేకప్ అయిపోయిందిరా. ఏంట్రా? దానికి షుగర్, బీపీ, టీబీ అన్ని ఉన్నాయి, అందుకే వదిలేసాను దాన్ని. అమ్మ ఈడేదో పెద్ద పరుపు రంగు ఉన్నట్టు. నీకేమున్నాయి బాబాయ్? నాకేముంటది, క్యాన్సర్ తప్ప ఏం లేదు. అమ్మ ఒకటి చాలు చచ్చిపోవడానికి. అరే అరే, నీ గర్ల్ ఫ్రెండ్ శుచి వస్తుంది. శుచి వస్తుందా? ఇక్కడ అదిగా. నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే, సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓ అమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే. చచ్చిపోతారండి అందరూ ఒకేసారి. అరే చంటే, ఈ రోజైనా శుచికి ఐ లవ్ యూ చెప్పరా? చెప్పానా? చెప్పే. చంటి వస్తున్నాడే. ఐ లవ్ యూ చెప్పరా చంటి ఈ రోజైనా? శుచి ఐ లవ్ యూ. ఏంటి? నేనెవరో తెలుసా? ఎవరు? ఒక్క నిమిషం. మా నాన్న కమిషనర్. అవునా? ఎంత తీసుకుంటాడు కమిషనర్? ఏరా, నా దోతో పంచి అన్న మధ్యనేమంటారా? దీన్ని షేర్ ఆటో అంటారా? నా కోసం ఈ కర్ర పారేసి అక్కడికి నడుస్తే నేను ప్రేమిస్తా. ఈ వయసులో అలాంటి సాహస కృత్యాలు చేయొద్దురా చంటి. దయచేసి ఇలాంటి సాహసాలు ఇంట్లో ప్రయత్నించకండి. చంటి 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 ఐ లవ్ యూ. చంటి ఐ లవ్ యూ. నీ ఏజ్ ఏంటి? నువ్వు చేసే చాత్ర ఏంటి? ఒక్క నిమిషం మర్చిపోయాను. చంటి చంటి ఎవరు ఇక్కడ? చంటిగాడు లోకల్ నేనేరా. రే నిన్న కాక మొన్న వచ్చి సీనియర్స్ లైన్ వేస్తున్నా అంటే అమ్మాయిల్ని ఎప్పుడు వచ్చావు అన్నది కాదన్నయ్యా. అమ్మాయిని సైడ్ కొట్టావా లేదన్నది ముఖ్యం. కాపాడరా చంటి.
బాబాయ్ తీరా. చంటి ఏమైందిరా? ఏమైంది బాబాయ్ లగట్లా? పట్టేసిందిరా నడువంతా. సార్లు కొట్టుకుని చాలు, ఓవర్ యాక్షన్ చాలు, కానీ వెళ్ళి కూర్చోండి, లెసన్ స్టార్ట్ చేయాలి. మీ ముసిలి ప్రేమలో మీరు. రోల్ నెంబర్ 1 ఇదేంటో చెప్పరా? ఇదేంటి? ఆనే. అరే రోల్ నెంబర్ 2 ఇదేంటి చెప్పరా? ఇది కాదు, ఇది ఆనే. బాబాయ్ బాబాయ్ ఏం చేస్తున్నావు? రాకెట్ వేస్తున్నాడు. ఈ టాబ్లెట్ వేసుకోవాల్సిన రాకెట్లు ఎందుకు వీడికి? ఏమైందిరా? ఆడు కూడా పోయా. చంటి 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 గారు పోయా. సుజీ నువ్వు పోయావా? ఏంటి సంగతులు? అర్థం కాదన్న. చెప్పింది నాకు అర్థమైందా? ఈ నెల రోజులు ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నా. హనీమూన్కి వెళ్ళాను రా. అన్న హనీమూన్ ఏ ప్లేస్ ఉంటుంది అన్న? అది తెలుసుకుందామని వెళ్ళాను. మన టీసీకి అడిగా హనీమూన్ 2 టికెట్లు ఇమ్మని. ఆడికి తెలియదట, అలా కేరళలో వచ్చా. ఏంటి సంగతులు? మా ఆవిడకి అడుపుతోందన్న. కంగ్రాట్స్ రా. పాపా అనుకున్నా. అంతా పైబడిదయ్యన్న. ఇలా షిఫ్ట్ అయ్యావా? సెకండ్ ఫ్లోర్. సూపర్ రా. నీ పరిస్థితి ఏంటి? మా కూడా కడుపుతో ఉంది భయ్యా. కంగ్రాట్స్ అన్న. హలో హలో ఆడి కాంగ్రెస్ ఇస్తావేంటి? 3rd ఫ్లోర్ మారింది అన్న. అన్న అర్థం కాలే అన్న. తర్వాత అర్థం అవుతులే. ఏరా నీ పరిస్థితి ఏంటి? అన్న నాకు పెళ్లి కుదిరింది అన్న. కంగ్రాట్స్ రే. కంగ్రాట్స్. ఏరా నీ పరిస్థితి ఏంటి? అంటే 10 o'clock వైన్ షాపులు బంద్ చేస్తున్నా, తర్వాత మందు దొరకలేదు. 10 o'clock కి మందు దొరకట్లే. ఏంటి అవుతావు నువ్వు? మ్యాన్షన్ హౌస్. ఏంటది? బ్రాండీ. బ్రాండీ పట్టుకుని వైన్ షాప్కి వెళ్ళి దొరుకుతుంది ఏంట్రా? బ్రాండీ షాప్కి వెళ్ళు. వెళ్ళి ఎవడ పనులు చేసుకోండి, ఓకేనా? ఏం చూసుకోవడం అన్న? ఏమైందిరా? చాలా కష్టంగా ఉందన్న. ఏమైందిరా? మొన్న మీరు ఊరు వెళ్ళారు కదన్నా, ఈ మధ్యలో మన ఏరియాకి ఒక పెద్ద రౌడీ వచ్చాడన్నా. మన ఏరియాలోకి పెద్ద రౌడీ వచ్చాడా? అవునన్నా. మరి కంప్లీట్ ఇచ్చా? అంటే 6 గంటల ఎక్కువ వీడియో తీసుకున్నాను. అయితే వద్దులే, ఈ రోజు నుంచి ఎవడొచ్చా నేను చూసుకుంటాను. వెళ్ళి జాగ్రత్త వ్యాపారాలు చేసుకోండి. హెయిర్ కట్ షాప్ అక్కడ ఉంది, అక్కడ కటింగ్ చేయించుకో. ఫేస్ చూపించి మాట్లాడరా, బుర్ర చూపిస్తావేంటి? ఫేస్ ముందే ఉంది బే. ఇది ఫేసా? ఇది కూడా జిత్తుంటే ఏదో అనుకున్నా. చేతులు ఖాళీ లేవు, వెళ్ళి పని చూసుకో. చేతులు ఖాళీగా ఇవ్వడం లేవన్నా ఏంట్రా? ఏమనక ముందే భయపడుతున్నాడు నువ్వు. కొడతామని చందా ఎదురా? చందా ఎదురా? అన్న అలాగే కొద్దిగా ఆయిల్ పెట్టాను, హాయిగా ఉంది. ఆయిల్ పెట్టాలి. చందా నువ్వు ఎలా ఇస్తావు? ఇలా ఇస్తావు. ఏమీ లేదు కదా? ఏమి లేదన్నా. మరి ఎందుకు సిగ్గుపడ్డారా? డబ్బులు ఏం లేవన్నా. డబ్బులు ఏమో లేవని సిగ్గుపడ్డావా? మర్యాదగా డబ్బులు బెల్ట్ ఊడిపోతుంది, బెల్ట్ ఊడిరా. ఓకే అన్న. ఇక్కడ ఏం రాసావరా? బెల్ట్ షాప్ అన్న. మరి ఇదేంటిది? బెల్ట్ షాప్ అంటే ఇదే అన్న, అది కాదు. చూసినా అన్న ఎలా కొడుతున్నాడు? చూస్తున్నాను ఇంత నుంచి, అదే చూస్తున్నా. ఏదో ఒకటి చెయ్యన్నా. ఇక్కడే ఉండి వస్తా. ఇక్కడికి వెళ్తున్నా అన్న. ఉదయం టిఫిన్ చేసి వస్తా. రే మరి ఆ చందాయిరా రే, చందాయిరా రే, చందాయిరా రే. కాలు పట్టుకుంటానా, ఏదో బతుకుతాను. నేను నీ కాలు మొక్కుతారా? నాకు తర్వాత బతుకుతారా? నాకు వద్దురా. అరే వద్దురా రే, అరే వద్దురా ప్లీజ్. ముక్కు తింటురా.
గోండా చేయడానికి సిగ్గులేదా నీకు? ఎవరా నేను గోండా అని చెప్పింది? ఆమె ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్, ఫైనలిస్ట్ అండ్ ట్రిపులిస్ట్ అండ్ ఫోర్తిస్ట్. గోల్డ్ మెడలిస్ట్ ఏంటి? మరి జాబ్ ట్రై చేసుకోవచ్చు కదా. తొక్కలో జాబ్ ఎవరికి కావాలా? గోండా ఏం చేస్తే పనులు అవుతున్నాయి, డైలీ డబ్బు వస్తుంది, జాబ్ నిండా డబ్బు ఉంటుంది. తమ్ముడు నువ్వు గోల్డ్ మెడలిస్ట్, నీ జీవితం అనవసరం నాశనం చేసుకుంటున్నావు. నా మాట విను ప్లీజ్. నీ ఇచ్చిన పని చేసుకో, బాగుపడతావు ప్లీజ్. ఏదో పని చెప్పు చేస్తా. రండి అందరూ. ఇతను గోండా కాదురా, నా సొంత తమ్ముడురా. ఒక 10,000 రా అన్నయ్య. ముందు నీకు షాప్ ఇస్తాను, దా. కూరగాయలు అమ్ముకొని దజ్జాగా బతుకు. ఓకే, ఎలాగమ్ముతో చూస్తాను, అమ్ము. అరే ఓ కిలో టమాటో 30 రూపాయలు. అలాగంటే ఎవరు రారా? రిక్వెస్ట్ అడగాలి. రిక్వెస్ట్ రిక్వెస్ట్ గా 30 రూపాయలు కిలో. రిక్వెస్ట్ గా 30 రూపాయలు టమాటో. రిక్వెస్ట్ గా 30 రూపాయలు టమాటో. రిక్వెస్ట్ అలా కాదురా, వచ్చింది అతను కస్టమర్ ఇద్దరు ఉండిపోవాలి. నువ్వు మాట్లాడే మాటలకి వాడు కన్విన్స్ అయ్యి కూరగాయలు కొనాలాడు. ఇప్పుడు నీ కస్టమర్ని ఎంతమ్మా కిలో టమాటాలు ఎంత? 30 రూపాయలండి. 30 రూపాయల? 10 తగ్గించుకోవచ్చుగా. కిలో 40 అండి, 30కి ఇచ్చేస్తాను. 10 తగ్గించుకుని. బంగాళదుంపలు ఎంత? బంగాళదుంప కిలో 40 రూపాయలు. 40 కాదు 20. లేదు సార్, బేరం లేదు సార్. పొద్దున స్వభావం మీరే బోని సార్. కొనండి సార్. 22 రూపాయలు తీసుకో. 20 కొనండి సార్ ప్లీజ్. పక్క షాప్కి వెళ్ళిపోతే ఇస్తా. 20 తీసుకో. 20 ఇస్తాను కదా. లాస్ట్ రిక్వెస్ట్ అడిగితే కొన్నారా? కొనలేదు. అదే రౌడీజం చేస్తే కొంటా అన్న. చూసారా రౌడీజం కొన్న ఇంపార్టెన్స్. ఇది కరెక్ట్ కాదు. గోండాజం ముందు ఏం చేసాడు నువ్వు? గోండాజం ముందు అంటే నీ అంబే కదండి, టీచర్ గా చేసేవాడిని. టీచరా? ఆ జాబ్ చేసుకో బెస్ట్. టీచర్ అంటే కొంచెం ప్రాపర్టీస్ ఉండాలి కదా చేతిలో. అగో అదేదో చాలా దారుణంగా ఉంది, తీసుకో బెస్ట్. పర్లేదు, ఇదే బెస్ట్ అండి నాకు. సరే గుడ్ మార్నింగ్ సార్ చెప్పరా? గుడ్ మార్నింగ్ సార్. అరే ఏదో నువ్వు మంచి పద్యం చెప్పరా నువ్వు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. అప్పబోద ఆల్సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ద క్రిస్మస్ స్కై. దీపావళి స్కై కదా? కాదండి, క్రిస్మస్ ఎందుకు వచ్చింది మధ్యలో? లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. ఇన్ ద స్కై ఏముంది స్కైలో? ఆ స్కైలో ఉంటాయి సార్. ఇది ఎవరు రాశారు చెప్పు కరెక్ట్. చెప్పి పరుచూరు గోపాలకృష్ణ. నడునొప్పి పోయిందిరా దెబ్బకి, స్ట్రైట్ అయిపోయింది నీ ఆన్సర్ తో. రైటే సార్. రైటే. అమ్మ బతికేసారు. అడిగి తాగి చెప్పు మరి. థ్యాంక్ యూ రా. పంచభూతాలు ఎండ్రా? అది కూడా తెలియదు మీకు? 5. ఏవేంటి? ఫస్ట్ ఏమో నా గర్ల్ ఫ్రెండ్ భూతం, తర్వాత దాని అమ్మ భూతం, దాని తర్వాత దాని చెల్లి భూతం, దాని తర్వాత అనసూయ భూతం, తర్వాత రష్మి భూతం. మరి గాలి, నీరు, నిప్పు, నింగి, నేల ఇవేంటివి? అవి కూడా భూతాలా సార్? అరే నువ్వు చెప్పింది కరెక్ట్ రా. నువ్వు చెప్పింది కరెక్ట్. నన్ను 5 కొట్టారు. నువ్వు చెప్పింది కరెక్ట్ రా. నువ్వేం చదువుకున్నావు? నేను చాలా చదువుకున్నా. బాగా తెలుసా నీకు? మొత్తం తెలుసు. టీచర్ పట్టుకుని అన్న అంటారా? అలవాటు అయిందా? నేను అడిగిన కరెక్ట్ చెప్తా ఆన్సర్లు. మస్తు చెప్తా. అంత బాగా చదువుకున్నా? సూపర్ చదువుకున్నా. అంత నాలెడ్జ్ ఉంది నీకు? వస్తుంది. సరే ఈ నలుగురిని ఎన్నిసార్లు కొట్టాను, ఎక్కడెక్కడ కొట్టాను కరెక్ట్ చెప్పు. ఈ నలుగురిని ఎన్నిసార్లు కొట్టావు, ఎక్కడెక్కడ కొట్టావు చెప్పాలి అంతేగా. మొత్తం బాడీ మీదనే కొట్టారంట సార్. సార్ నాకు చిన్న డౌట్ సార్. ఏంటది? సార్ ఇంత పెద్ద రౌడీ కదా మీరు, పంజాబీ డ్రెస్ ఎంత వేసుకున్నారు సార్? అంటే ఆ మధ్య కాలంలో నేను పంజాబీలో ఉండేవాళ్ళే, అందుకే పంజాబీ డ్రెస్ వేసుకున్నా. నువ్వు ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ సమాధానం చెప్పండి. నేను గాజులు దొరుకున్నాను ఏంట్రా? వేసుకున్నారు సార్ గాజులు మీరు. మీకు తెలియట్లేదు సార్, నెత్తిలో పూలు కూడా పెట్టుకున్నారు. దోమలు బాగున్నాయి సార్ ఇక్కడ. ఉన్నా? అర్రే దోమర పెద్ద గండు దోమర సార్. సారీ దోమర నాన్న. అరే దీంతో సావదు అనుకుంటుంది. వెళ్ళి కొట్టారు.